అలా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతివైన దేవుడా, నమ్మదగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది గతించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపుతున్నందుకు స్తోత్రాలు, మీ కృపచేత నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ సన్నిధి చేత, మీ ఆలోచన చేత, ఆరోగ్యము చేత మీరు తీసుకొని వెళుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వకృపానిధివైన యేసుక్రీస్తు నాథుడా, మీకు మహిమ కలుగునుగాక. మా ప్రార్థనలు ఆలకించండి నాయన, మా మనవులను అంగీకరించండి. మాకున్న ప్రతి బాధ, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ఇరుకు నుండి యేసయ్యా మీ నామములో విడుదల కలుగునుగాక, మీ నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి ఉన్న సమస్యలను తొలగించండి, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించండి, వారికి ఉన్న ఇరుకులను తొలగించండి, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేకమైన ప్రతి అవరోధముల నుండి మీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ప్రభువా, నెమ్మదిని సమాధానమును వారు పొందుకుందురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. సమాధాన సంతోషముల చేత నింపండి. ఏ బిడ్డ ఏ అవసరంతో ఉందో, ఏ అక్కరతో ఉందో మీరు ఎరుగుదురు. వారి అవసరాన్ని తీర్చండి నాయన, వారి అక్కర్ను తీర్చండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నీ కూడా యేసయ్య నామములో తొలగిపోవునుగాక. మీ కృపను, మీ కాపుదలను దయచేయండి ప్రభువా. ఈ సమయంలో అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగునుగాక. యేసయ్య నామములో వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. రీమా సక దిరి లార నామా షందర, మీ అద్భుతమైన హస్తము వారిని తాకునుగాక, వారిని ముట్టునుగాక, వారిని స్వస్థపరచునుగాక. ప్రభువా తండ్రి, హాస్పిటల్స్లో ఎంతోమంది ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నాయన. వారిని కనికరించండి, వారిని మీ కృపచేత నింపండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి బంధకాలు తొలగిపోవునుగాక. ప్రభువా, వారిని స్వస్థ చిత్తులుగా మార్చండి, ఆరోగ్యవంతులుగా మార్చండి. వారిలో ఉన్న రోగము యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తొలగిపోవునుగాక. తొలగించినందుకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా అప్పుల బాధల చేత నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యల చేత కలవరాలకు గురవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల సమస్య నుంచి విడుదల కలుగునుగాక, వారి అప్పుల సమస్య నుంచి విడుదల కలుగునుగాక, వారి అప్పుల బాధ నుంచి విడుదల కలుగునుగాక. అప్పుల సమస్య యేసు నామములో కుటుంబాలలో నుంచి వెళ్ళిపోవునుగాక. దేవుని బిడ్డల కుటుంబాలలో నుండి వెళ్ళిపోవునుగాక. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. అప్పులు తీర్చుకునేటువంటి ఆర్థిక వనరులను మీ బిడ్డలకు మీరు ప్రసాదించమని, మీ బిడ్డలకు మీరు అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చబడుతుందని మీ లేఖనం సెలవిస్తున్న ప్రకారముగా బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి అప్పుల సమస్య తీర్చబడునుగాక. ప్రభువా, నీకు స్తోత్రాలు. వారికి ఉన్న అప్పుల సమస్యను బట్టి, వారికి ఉన్న అప్పుల బాధను బట్టి వారు ఆత్మహత్యలకు గురి కాకుండానట్లుగా, ఆత్మహత్య వైపు వారి మనస్సు వెళ్ళిపోకుండానట్లుగా యేసు నామములో
వారి ఆత్మహత్యల నుంచి, ఆలోచనల నుంచి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభా, సంతానము లేక బాధను అనుభవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఎన్నో ఏళ్లుగా సంతానము లేక బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సంతానము లేక బాధపడుతున్నారు. దయచేసి కనికరించండి, వారికి సంతానమును దయచేయండి ప్రభువా, వారికి సంతానమును దయచేయండి ప్రభువా. మీ హస్తమును చాపండి నాయన, మీ హస్తమును చాపండి ప్రభువా. తండ్రి, వారి సంతానము పొందుకొందురుగాక, వారికి సంతానము కలుగునుగాక, వారు సంతానమును పొందుకొందురుగాక స్వామి. వారిలో ఉన్న అనారోగ్య సమస్య తొలగిపోవాలి, వారిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్య తొలగిపోవాలి, వారిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్య తొలగిపోవాలి ప్రభా. మీ అద్భుతమైన హస్తము వారిని తాకాలి ప్రభువా. వారి గర్భంలో ఉన్న దోషాలు తొలగిపోవాలి, వారి గర్భంలో ఉన్నటువంటి బాధ యేసు నామములో నివారణ అవునుగాక. మీ శక్తి కలిగిన కార్యాలను మీ బిడ్డల పట్ల మీరు జరిగించండి. మీ శక్తి కలిగిన కార్యాలను మీ బిడ్డల ఎడల మీరు జరిగించండి అయ్యా. గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, కుటుంబాలలో సమాధానం లేని స్థితిలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. భార్యకు భర్తకు మధ్యలో సమాధానం లేదు ప్రభా. భార్య భర్తలు పిల్లల మధ్యలో సమాధానం లేదు. అటువంటి కుటుంబాలను దర్శించండి, అటువంటి కుటుంబాలను దర్శించండి. అటువంటి కుటుంబాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండాలి, భార్య భర్తల మధ్యలో నెమ్మది ఉండాలి, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు కలిగి నడుచుకునేటువంటి విధానములో వారు ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి ప్రభా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు గౌరవం కలిగి, ఒకరి ఎడల ఒకరు మర్యాదపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మీ కృపను సహాయము దయచే. మీ అద్భుతమైన కార్యాలు, మీ ఆశ్చర్యమైన కార్యాలు, మీ బలమైన కార్యాలు, మీ ఘనమైన కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఈ ప్రార్థన ప్రతి బిడ్డను దర్శించాలి, ప్రతి ఒక్కరిని తాకాలి, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించున్నట్లుగా ఈ ప్రార్థనను మీరు ఆశీర్వదించుమని, బిడ్డల్లో విశ్వాసాన్ని పెంపొందింపచేయమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఘనమైన కార్యాలను, ఉన్నతమైన కార్యాలను, బలమైన కార్యాలను జరిగించి మీ బలమైన నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.